మన హైదరాబాద్ సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు, మన హైదరాబాద్ సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాము, విచిత్రమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసింది, టీఆర్ఎస్ పార్టీ అడుగులకు అడుగులొచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మజ్లిస్ పార్టీని 10 సంవత్సరాల పాటు మోసిందో మనకు తెలుసు. కేసీఆర్ మాట చెప్పాడు, నేను అసదుద్దునే వచ్చి విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాము, మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేస్తామని. మరి కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? మీ ఓవైసీ ఎక్కడ పోయిండు? మీ అసదుద్దీన్ ఎక్కడ పోయిండు? మీ ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయింది? మీ విమానం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ వండుకున్నావు అడుగుతాను. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? మరి ఆ రకంగా కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఈ జూబ్లీహిల్స్ లో కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాడు. మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే, పాత పట్టణానికి అధికారులు పోవాలన్నా, మంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? దారు సలాంకి వెళ్ళి ఎంఐఎం పర్మిషన్ తీసుకుంటేనే ఓడిసిటీకి వెళ్ళాలి. ఈ పరిస్థితి హైదరాబాద్ అవసరమా? ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా? ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా? ఆలోచన చేయండి. ఎవరో మంచి స్వాడు, ఎవరు మంచులో రాబోయేటువంటి ధైర్యం మనకి ఎక్కడ జరుగుతూ ఉన్నారు? కారణము గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు.